విశాఖపట్నంలోని ఒక లగ్జరీ 5 స్టార్ హోటల్ అది. ఒకరోజు హడావిడిగా ఉంది. దేనికోసం అంటే ఒక జంట హనీమూన్ లాగా వచ్చారు అక్కడికి. హనీమూన్ పేర్స్ లాగా అనిపించింది, కానీ వాళ్ళకి పెళ్ళయ్యి చాలా కాలం అయింది. వాళ్ళు హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయ్యారు. చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళు రాత్రి చాలాసేపు మాట్లాడుకుని లేట్గా కూడా వచ్చారు. చాలాసేపు మాట్లాడుకుని తర్వాత రోజు ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్స్ కూడా వేసుకున్నారు. కానీ అర్ధరాత్రి అక్కడ చాలా సౌండ్స్ వచ్చాయి, పెద్ద పెద్ద సౌండ్స్. కానీ అది అంతా రూమ్ క్లోజ్ చేసి ఉండడంతో ఎవరికి వినిపించలేదు. తర్వాత రోజు మార్నింగ్ ఆఫీస్ బాయ్ వెళ్ళి సర్వీస్ కోసము నాక్ చేశారు డోర్ని. తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, నైట్ లేట్గా వచ్చారు కదా, నిద్రపోతున్నారేమో అనుకుని రూమ్ బాయ్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ వెళ్ళి సర్వీస్ బాయ్ మళ్ళీ నాక్ చేశాడు, కానీ మళ్ళీ కూడా రెస్పాన్స్ లేదు. సో ఇప్పుడు వెళ్ళి మేనేజర్కి ఆ రూమ్లో నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పడంతో మేనేజర్ వచ్చి నైట్ లేట్గా వచ్చి ఉంటారు, సో నిద్రపోతూ ఉండుంటారు, మళ్ళీ చూద్దాంలే లైట్ తీసుకో అని చెప్పారు. సో ఆఫీస్ బాయ్ కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ నైట్ వెళ్ళి అలాగే నాక్ చేశాడు, అప్పుడు కూడా రెస్పాన్స్ ఏం లేదు. అప్పుడు మేనేజర్కి వచ్చి చెప్పాడు, కానీ వాళ్ళకి ఏదో డౌట్ కొడుతూ ఉంది. నిన్న నైట్ వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు బయటికి రాలేదు, అంటే ఏం జరిగిందా అని వాళ్ళ దగ్గర ఉండే డూప్లికేట్ కీతో వెళ్ళి లాక్ ఓపెన్ చేశారు. కానీ లోపల చూసిన తర్వాత ఎవ్వరు కనిపించలేదు, ఏమీ కనిపించలేదు. వాళ్ళు రూమ్లోని ఎలా మాయమయ్యారా అని వాళ్ళు అంతా వెతకడం స్టార్ట్ చేశారు. కానీ బెడ్ కింద మాత్రం ఒక ఒళ్ళు గగురు గురిచే ఒక విషయం కనిపించింది. అదేంటో ఆ స్టోరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఇంతకుముందు నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు వస్తూనే ఉంటాయి. ఆ బెడ్ కింద ఏం కనిపించిందంటే బట్టలు, ఒంటి మీద నూలి పోగు కూడా లేకుండా ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది. తనకి హెడ్ కూడా లేదు, మెడ వరకు కట్ చేసి హెడ్ కూడా ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ కూడా ఆ రూమ్లో లేదు. ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది వాళ్ళకి ఒక సస్పెన్స్ లాగా మిగిలిపోయింది. ఆ రూమ్లోకి వచ్చిన ఇద్దరు వెట్టి వెళ్ళిపోయారా అనేది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. సో పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి రూమ్ అంతా చూశారు, ఏ క్లూ కూడా దొరకలేదు. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనిపించకుండా హెడ్ తీసుకెళ్లిపోయారు. తనకి చేతి మీద ఒక పచ్చబొట్టు ఉంటే దాన్ని కూడా కత్తితో చెరిపేశారు. తనకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు ఆ రూమ్లో. సో ఇది పెండింగ్ కేసు లాగా అలా జరుగుతుంది. తర్వాత ఇది ఎలా కనుక్కోవాలి అంటుండగా అక్కడ ఉన్న రికార్డ్స్ అవన్నీ చూసారు. దాంట్లో మాత్రం వాళ్ళు నిర్మలా సీతారామన్ అనే పేరుతో చెక్ ఇన్ అయ్యారు హోటల్లోకి. కానీ అవి ఒరిజినల్ నేమ్సా అని చూసి అడ్రస్లోకి వెళ్ళి చూస్తే అవి ఫేక్, వాళ్ళకి ఏం దొరకలేదు. దాని తర్వాత ఎలా కనుక్కోవాలా అని మళ్ళీ చూస్తూ ఉండగా వాళ్ళు ఇలా అడ్రస్ ప్రూఫ్లు కూడా ఏం తీసుకోలేదు హోటల్ వాళ్ళు. మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక విజిటింగ్ కార్డ్ కనిపించింది, అది ఒక హాస్పిటల్. సో దీన్ని బేస్ చేసుకుని ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎవరు ఏంటి అని చూసారనమాట. ఎవరు ఏంటి అని చూడగా తను ఆమె పేరు పూర్ణిమ. తనకి హెల్త్ ఇష్యూ రావడంతో ఆ హాస్పిటల్లో జాయిన్ అయింది. వాళ్ళ హస్బెండ్ దానికి బిల్ కొట్టడానికి యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు. అలా నంబర్ ట్రేస్ చేసుకొని అది ఎవరిది అని కనుక్కున్నారు. తనకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత ఎక్కడుంది అని ట్రేస్ చేస్తే అది ఆ డేట్లో వచ్చి విశాఖపట్నంలో అరకులో దగ్గర ఉంది అని ట్రేస్ అయింది. వాళ్ళ సీసీ కెమెరాలు అవన్నీ హోటల్ దగ్గర చూసినప్పుడు అతను ఆ రూమ్లో నైట్ తెల్లవారుజామున 3 గంటలకి రూమ్లో నుంచి వెళ్ళినట్టు ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఒకటి తగిలించుకున్నట్టు, చేతిలో ఒక పాలిథిన్ కవర్ పట్టుకున్నట్టు చూశారు. అదేంటి అని దానికి ముందుకెళ్ళి చూడగా కొంత దూరం వెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో ఆ కవర్లో ఉండేది పడేశారు. అదేంటి అని పోలీసులు అక్కడికి వెళ్ళి చూశారు. అది ఆ అమ్మాయి హెడ్. దాన్ని చూసైతే పోలీసులు అవాక్ అయిపోయారు. తర్వాత ఇలా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసుకుని అతన్ని పట్టుకున్నారు. దాన్ని పట్టుకున్న తర్వాత మీ వైఫ్ ఎక్కడుంది అని అడిగారు. తన పేరు వచ్చి ఇప్పుడు ప్రకాష్, వాళ్ళ వైఫ్ పేరు వచ్చి పూర్ణిమ. పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది అంటే నిన్నటి నైట్ నుంచి పూర్ణిమ కనిపించట్లేదు అని చెప్పాడు. అయితే కేసు పెట్టలేదు ఏంటి అంటే వస్తుంది అనుకుంటున్నాను అని చెప్పారు. సో అప్పుడు పోలీసులు వాళ్ళ శైలిలో విచారించినప్పుడు నిజాలన్నీ బయట పెట్టాడు. ఏంటంటే ప్రకాష్కి పూర్ణిమ అంటే చాలా ఇష్టం. పూర్ణిమకి ప్రకాష్ అంటే విపరీతమైన ప్రేమ. కానీ ఎందుకు చంపాడు అంటే ఆమె పెళ్లికి ముందు ఒక అబ్బాయిని లవ్ చేసింది, బాగా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అయ్యారు. తర్వాత విడిపోయాము అని నిజాలు ఏది దాచుకోకుండా తను పూర్ణిమ చెప్పేసింది ప్రకాష్కి. కానీ ప్రకాష్ మాత్రం దాన్ని తీసుకోలేకపోయాడు. కానీ ఇలా పూర్ణిమని ఎలా వదిలించుకోవాలా అని కక్ష పెంచుకుని తన మీద ఉన్న ప్రేమతో తనకి ఒక ఈర్ష్య ఏమంటారు, అసహ్యం ఇదంతా పేరుకుపోయి చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
తర్వాత విశాఖపట్నంకి తీసుకెళ్లి ప్లాన్ వేసి మరి తన్ని చంపేసి ఆనవాళ్ళు ఏం దొరకకుండా ఐడి ప్రూఫ్ ఏం లేకుండా చేసేసి వచ్చేసాడు. ఇంకెవరు పట్టుకోరు అనుకున్నాడు, కానీ హాస్పిటల్ విజిటింగ్ కార్డే తన్ని పట్టించింది. ఇలాంటి వీడియోస్ కోసము నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.